ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో దీపావళిని పురస్కరించుకొని అమావాస్య సందర్భంగా ప్రతి ఏటా గ్రామంలో గల బొంగుల గుట్ట పైన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు నరేందర్ పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ఇలవేల్పుగా భావిస్తూ ఉదయాన్నే గ్రామంలో ఉన్న భక్తులు గుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని డప్పులతో ఊరు నుండి పల్లకిలో స్వామివారిని గుట్టపైకి తెస్తారు. అనంతరం అన్న పూజ నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తారు. అయితే అన్ని చోట్ల పున్నమి రోజు జాతరలు జరుగుతాయి. నర్సాపూర్లో మాత్రం భిన్నంగా అమావాస్య రోజు జాతర నిర్వహించటం విశేషం. ఈ జాతరకి నర్సాపూర్ గ్రామ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు. జాతర నిర్వహణ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటి గణేష్, ఉపాధ్యక్షుడు జాగిర్యాల రాజేష్, క్యాషియర్ కట్టారాజు, రాములు, బక్కన్న, నర్సింగ్, లింబాద్రి, ఎల్లయ్య, గంగన్న, చిన్న ముత్తెన్న, పోషన్న, మండల రాజన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ వాళ్ళందరూ నిజంగా కాజ్యం లక్ష్మీనరసింహస్వామి గోవిందా 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 పక్కన చార్ వస్తవా లైన్ లక్ష్మీనరసింహస్వామి గోవిందా. ఈ నరసాపూర్ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా జరగని అమావాస్య నాడు మేము దీపాలు జరుపుకుంటాం. ఒక రోజు ముందుగా రాత్రి సమయంలో ఊరేగింపు ఉంటుంది. మార్నింగ్ టైము ఇక్కడ జాతర, అన్నదానము, పల్లకి సేవ ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఈ యొక్క కార్యక్రమం కొన్ని ఏళ్ళ నుంచి జరుగుకుంటూ వస్తుంది. చుట్టుపక్కల గ్రామాలు 4 గ్రామాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అయితే ఈ అన్నదానానికి కానీ జాతరకు కానీ సహకరించిన పెద్దలకు, మీడియా మరియు గ్రామ సభ్యులకు, యూత్ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. లక్ష్మీనరసింహస్వామి గోవిందా. స్వామి నర్సాపూర్ ఇలవేల్పు దేవుడు అందరూ పురాతన కాలం ఈ ఊరు గ్రామము వెలిసినప్పటి నుంచి ఈ దేవుడు ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని కారణాల వల్ల పూజలు జరగకపోవడం వల్ల అప్పుడున్న పెద్దలకు భగవంతుడు కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్న పూజ చేయండి అని చెప్పడం, అప్పుడున్నవారు పూజ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తోడుగా అప్పుడున్న గ్రామ కమిటీ పెద్దలు ఉన్న యువకులు అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి చైతన్య సంఘం అని పెట్టి ఇప్పుడు ఉన్న భగవంతుడి మెట్లు కానీ ఇక్కడున్న లైటింగ్ కానీ ఒక 40 నుంచి 50 సంవత్సరాలు వాళ్ళు జాతర చేసి తర్వాత మళ్ళీ గ్రామాభివృద్ధి కమిటీకి అందరికీ అప్పచెప్పిండ్రు. ఇప్పుడు ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి సంవత్సరము ఘనంగా జరుగుతుంది. 4 గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. కోరింది తీరుతున్నాయి. కొంగు బంగారం అని చెప్పి నరసింహస్వామి నిలవెల్పుగా కొలుస్తున్నారు. అలాగే
మొక్కులు తీరిన ప్రతి ఒక్కళ్ళు రాత్రిపూట మెట్లకు దీపోత్సవం చేస్తారు. రోజు ముందు నరక చతుర్దశి జరిగి తెల్లారి ఆ చీకట్లో దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటారు. అట్లనే మాది మారుమూల ప్రాంతమై ఒక చీకట్లో ఉన్నట్టు ఉండడం వల్ల ఎక్కడా లేకుండా మనం కూడా దీపోత్సవం జరుపుదామని అప్పటి గ్రామ పెద్దలు ఆలోచించి ఊరికి వెలుగులు నిండాలి, ఎప్పుడు మా ఊరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ రోజు దీపావళి రోజు జరపడం జరుగుతుంది.